హైడ్ అండ్ సీక్ ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీ. ఈ మూవీ లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి, కానీ ఏపీలో ఫ్లడ్స్ వల్ల డిలే అయి ఈ రోజు రిలీజ్ అయింది. ఇక మూవీ విషయానికి వస్తే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆ వీడియో గేమ్స్ రియాలిటీ, క్రైమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే ఆ మ్యాథమెటికల్ మెథడ్స్, కానీ టేకింగే దెబ్బేసింది. అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు మూవీ. ప్లాట్ ఏంటంటే కర్నూలులో వరుస సూసైడ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్న శిల్పం మంజునాథ్ గారికి అవి సూసైడ్స్ కాదు మర్డర్స్ అని ఫైల్స్ ఎవరో అన్నోన్ పర్సన్ పంపిస్తారు. ఆ మర్డర్స్ చేసింది ఎవరు, ఆ ఫైల్స్ పంపిస్తుంది ఎవరు, వీటికి మన ప్రొటాగనిస్ట్ అయిన హీరో విశ్వంత్ ఒక మెడికల్ స్టూడెంట్. తనకి లింక్ ఏంటి అన్నది మూవీలో చూస్తారు. విశ్వంత్ గారి యాక్టింగ్ బాగుంది. తన కేరింత అండ్ మనమంతా లాంటి మూవీస్ లో కూడా కీ రోల్స్ చేశారు. శిల్ప గారు కూడా బాగానే చేశారు. హీరోయిన్ కి అంత స్కోప్ లేదు, ఏదో మూవీలో ఉండాలి తప్పదు అన్నట్టు పెట్టారు. ఇంకా ఫ్లాస్ యాజ్ యూజువల్ అన్ని మూవీస్ లానే ఈ మూవీలో కూడా పోలీస్ ని డమ్లా చూపిస్తారు. అన్ని ఆ ఫైల్ పంపిన అతనే చెప్తుంటే వీళ్ళు అసలు ఎందుకున్నారో అర్థం కాదు. లాస్ట్ లో మెయిన్ కిల్లర్ ట్విస్ట్ రివీల్ చేస్తారు. అది అసలు ట్విస్ట్ లానే ఉండదు. అంటే ఒక ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు ఒక షాక్ తో ఉండాలి, అది ప్రాపర్ గా రివీల్ చేయలేకపోయారు. మూవీలో ఒక వెపన్ గురించి హిస్టరీ బ్యాక్ స్టోరీ ఉంటది. అసలు ఆ వెపన్ ప్రజెంట్ ఎందుకు యూజ్ చేశారు, దానికి రియాలిటీ కిల్లింగ్ గేమ్ కి రిలేషన్ సరిగ్గా చూపించలేకపోయారు. క్లైమాక్స్ లో దీనికి టెర్రరిజం కూడా యాడ్ చేశారు. పార్ట్ 2 హింట్ కూడా ఏదో గేమ్ అమీబా అని చెప్పి ఎండ్ చేశారు. డైరెక్టర్ బసిరెడ్డి గారు కాన్సెప్ట్ బాగా రాసుకున్నారు, కానీ దానికి తగ్గ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. లో బడ్జెట్ వల్ల ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం డల్లగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. స్టార్టింగ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఒక సీన్ లో కెమెరా షేక్ అయినట్టు ఉంటది. రిమైనింగ్ మూవీ అంతా ఓకే. మొత్తానికి హైడ్ అండ్ సీక్ మూవీ మంచి కాన్సెప్ట్, బట్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్లాస్. 2 hours 16 minutes మూవీ. 2 సాంగ్స్ ఉంటాయి. నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫ్యామిలీతో కిడ్స్తో హ్యాపీగా చూడొచ్చు. ఎస్పెషల్లీ వీడియో గేమ్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజువల్ ఒపీనియన్.